నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ఆంధ్రప్రదేశ్లో కూటమి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి, అలాగే వైసీపీ కూడా తమ మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. మరి కూటమి, వైసీపీ ఇరు వర్గాల మేనిఫెస్టో, ఇరు పార్టీల మేనిఫెస్టో ఏ విధంగా ఉంది, అందులో ఉన్న ముఖ్యమైన పాయింట్స్ ఏంటి ఒకసారి కంపేర్ చేసి చూద్దాం. ఒకసారి ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. వైసీపీ మేనిఫెస్టోను నవరత్నాలు ప్లస్ అని చెప్తోంది. కూటమి మేనిఫెస్టో టీడీపీ, జనసేన, బీజేపీ సూపర్ 6 అని చెప్తుంది. సూపర్ 6 ప్లస్ షణ్ముగ వ్యూహం అని చెప్తోంది కూటమి మేనిఫెస్టో. ఒకసారి ఇందులో ఉన్న ముఖ్య అంశాలు ఏంటి, ఏ ఏ అంశాలను ఈ మేనిఫెస్టోలో రూపొందించారో కూడా మనం చూద్దాం. వృద్ధులకు పెన్షన్ విషయంలో 3,500 రూపాయలు ఇస్తాము గరిష్టంగా అని వైసీపీ మేనిఫెస్టో చెప్తోంది. కానీ అధికారంలోకి వచ్చిన రోజు నుంచే వృద్ధులకు పెన్షన్ని 4,000 రూపాయలు ఇస్తాము అని కూటమి మేనిఫెస్టో చెప్తోంది. 3,000 రూపాయలు ప్రస్తుతం ఇస్తున్నారు. 2028లో 250 రూపాయలు, 2029లో 250 రూపాయలు పెంచి 3,500 రూపాయలకు తీసుకువెళ్తామని వైసీపీ చెప్తోంది. వృద్ధులకు పెన్షన్ని 4,000 రూపాయలు అధికారంలోకి వచ్చిన రోజు నుంచే ఇస్తామని టీడీపీ మేనిఫెస్టోలో చెప్తోంది. ఇక మరో అంశం ఏంటో కూడా మనం చూద్దాం. విడతల వారీగా 500 రూపాయలు దివ్యాంగుల మేనిఫెస్టోకి విషయంలో కూడా ఇదే చెప్తున్నారు. విడతల వారీగా 500 రూపాయలు పెంచుతామని మేనిఫెస్టోలో చెప్పారు. 2028లో 250 రూపాయలు, 2029లో 250 రూపాయలు పెంచుతాం, విడతల వారీగా 500 రూపాయలు అని. కూటమి మేనిఫెస్టోలో వికలాంగుల గురించి కూడా చెప్పారు. వికలాంగులకు 6,000 రూపాయలు అధికారంలోకి వచ్చిన రోజు నుంచి దివ్యాంగులకు 6,000 రూపాయలు మేనిఫెస్టోని ఇస్తాము, దివ్యాంగులను ఖచ్చితంగా ఆదుకుంటామని చెప్తూ ఉన్నారు. ఇక మరో ముఖ్యమైన అంశాన్ని కూడా మనం చూద్దాం. అమ్మఒడి గురించి ఏటా 17,000 రూపాయలు ఇస్తామని వైసీపీ మేనిఫెస్టో చెప్తుంది. అమ్మఒడి పథకం కింద చదువుకునే పిల్లలకు కుటుంబంలో ఒకరికి ప్రస్తుతం 15,000 రూపాయలు ఇస్తున్నారు. స్కూల్ మెయింటెనెన్స్ కింద 2,000 రూపాయలను తీసుకుంటున్నారు. ఇప్పుడు మొత్తాన్ని 17,000 రూపాయలకి చేస్తాము. 2,000 రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్కి యథాతథంగా ఉంటుందని చెప్తున్నారు. అమ్మఒడి కింద ఏటా 17,000 రూపాయలు ఇస్తామని చెప్తున్నారు. ఇక కూటమి మేనిఫెస్టోలో కూడా తల్లికి వందనం అనే పథకాన్ని చేర్చారు. తల్లికి వందనం కింద ఒక విద్యార్థికి, కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉన్నా, చదువుకునే పిల్లలు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరికీ 15,000 రూపాయలు ఇస్తాము, ఎటువంటి లిమిట్ క్యాపింగ్ కూడా లేదు అని కూడా మేనిఫెస్టో చెప్తోంది. మరో అంశం గురించి కూడా చూద్దాం. మరో హామీ ఏ విధంగా ఉందో మనం చూద్దాం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం గురించి ఇప్పటికే తొలి నుంచి కూడా సూపర్ 6ను ప్రకటించినప్పటి నుంచి టీడీపీ చెప్తోంది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తామని. అటు కర్ణాటకలోను ఇటు తెలంగాణలో కూడా మహిళలకు కాంగ్రెస్ ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తోంది. ఈ హామీని టీడీపీ కూడా చెప్తోంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తామని. వైసీపీ మేనిఫెస్టోలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్య విషయం గురించి ఎటువంటి హామీ కూడా లేదు. మరొక హామీని కూడా మనం చూద్దాం. ఉచిత సిలిండర్లు. వైసీపీ మేనిఫెస్టోలో సిలిండర్ల గురించి ఎటువంటి అంశం లేదు, ఎటువంటి హామీ లేదు. కూటమి మేనిఫెస్టోలో మాత్రం ఏటా 3 ఉచిత సిలిండర్లు ఇస్తాము అని కూటమి మేనిఫెస్టోలో పేర్కొంది. ఇక మరో హామీ గురించి కూడా మనం చూద్దాం. మహిళలు 45 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల లోపు మహిళలకు 4 విడతల్లో 75,000 రూపాయలు ఇస్తామని వైసీపీ మేనిఫెస్టోలో చెప్తుంది. కూటమి మేనిఫెస్టోలో 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య వయసున్న మహిళలకు మహిళలందరూ కూడా నెలకు 1,500 రూపాయలు ఇస్తాము అని కూటమి మేనిఫెస్టోలో పేర్కొంది. మరో అంశాన్ని కూడా మనం చూద్దాం. మరొక హామీని కూడా నిరుద్యోగ భృతికి సంబంధించి కూడా కూటమి మేనిఫెస్టోలో చేర్చింది. నెలకు ప్రతి నిరుద్యోగికి 3,000 రూపాయలు ఇస్తామని కూటమి మేనిఫెస్టోలో పేర్కొంది. వైసీపీ నిరుద్యోగ భృతి గురించి ఎటువంటి హామీని కూడా మేనిఫెస్టోలో ఇవ్వలేదు. ఇక మరో హామీ గురించి కూడా మనం చూద్దాం. రైతులకు పెట్టుబడి సాయంగా ఏటా 16,000 రూపాయలు ఇస్తామని వైసీపీ మేనిఫెస్టోలో చేర్చింది. కూటమి మేనిఫెస్టోలో మాత్రం రైతులకు ఏటా 20,000 రూపాయలు ఆర్థిక సాయాన్ని అందిస్తాము అని కూటమి టీడీపీ, జనసేన, బీజేపీ మేనిఫెస్టోలో చేర్చింది. ఈ హామీలను అమలు చేసే బాధ్యత టీడీపీ, జనసేన తీసుకుంటాయి. ఎందుకంటే బీజేపీ సెంట్రల్ మేనిఫెస్టోను ఆల్రెడీ రిలీజ్ చేశారు కాబట్టి అని చెప్తుంది. సో ఈ బాధ్యతను, మేనిఫెస్టోను అమలు చేయించే బాధ్యతను బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంటుంది కాబట్టి రాష్ట్రంలో అధికారంలో ఉండే టీడీపీ, జనసేన అధికారంలోకి వచ్చినట్లయితే టీడీపీ, జనసేన తీసుకుంటాయని చెప్తున్నారు. మేము అధికారంలోకి వచ్చినట్లయితే రైతులకు పెట్టుబడి సాయంగా ఏటా 16,000 రూపాయలు ఇస్తామని చెప్తున్నారు. అలాగే వైఎస్ఆర్ కళ్యాణమస్తు ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు 1,00,000 రూపాయలు ఇస్తాము అని
వైసీపీ మేనిఫెస్టోలో పేర్కొంది. ఇక బీసీలకు 50,000 రూపాయలు ఇస్తాము, 3 రాజధానులకి కట్టుబడి ఉన్నాము అని వైసీపీ తమ మేనిఫెస్టోలో పేర్కొంది. అటు కూటమి మాత్రం కళ్యాణమస్తు ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు లక్ష్యం కాకుండా పండుగలకు ఇచ్చే కానుకలను యథాతథంగా ఉంచుతాం. గతంలో అధికారంలో ఉన్నప్పుడు పండుగలకు ప్రతి పండుగకు కానుకలు ఇచ్చేవాళ్ళం, ఆ కానుకల హామీని ఇస్తున్నామని కూటమి మేనిఫెస్టో చెప్తోంది. మరొక హామీ గురించి కూడా మనం చూద్దాం. వైసీపీ 3 రాజధానులకు కట్టుబడి ఉన్నామని చెప్తుంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2019లో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి 3 రాజధానులకు కట్టుబడి ఉన్నామని చెప్తుంది. ఈ ఎన్నికలకు వెళ్లే ముందు 3 రాజధానులకు కట్టుబడి ఎన్నికలకు వెళ్తున్నామని చెప్తుంది. కానీ కూటమి మాత్రం ప్రజా రాజధానిగా అమరావతి ఉంటుంది అని కూటమి చెప్తుంది. సో మొత్తానికి ఇవి ఇరు పార్టీల మేనిఫెస్టోలో, కూటమి మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలు, వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలు. వైసీపీ చెప్తుంది కేవలం అమలు చేయదగిన హామీలను మాత్రమే మేము మేనిఫెస్టోలో పేర్కొంటాము, ఇచ్చిన హామీలన్నిటినీ కూడా మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలన్నిటినీ కూడా అమలు చేస్తామని చెప్తుంది. గతంలో ఇచ్చిన హామీలో 99% హామీలను అమలు చేస్తామని చెప్తుంది. అటు కూటమి మేనిఫెస్టో చెప్తుంది సంపదను సృష్టించి మేనిఫెస్టోలో ఉన్న ప్రతి అంశాన్ని కూడా మేము అమలు చేస్తాము, సంపద సృష్టి దిశగా పాలన ఉంటుంది, సంపదను సృష్టించి ఈ మేనిఫెస్టోని మేము అమలు చేస్తాము అని కూటమి చెప్తుంది. మరి చూద్దాం, ఇది 13వ తారీఖున మే 13వ తారీఖున ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ఎన్నికలకు ఈ 2 పార్టీలు కూడా వైసీపీ కూటమి ఈ విధమైనటువంటి హామీలతో మేనిఫెస్టోను రూపొందించి ప్రజల్లోకి వెళుతున్నారు. మరి 13వ తారీఖున ఈ మేనిఫెస్టోలపై ప్రజాదరణ ఏ విధంగా ఉందనేది తీర్పును రాస్తారు. జూన్ 4వ తారీఖున ప్రజా తీర్పు వెలువడుతుంది. సో ఈ మేనిఫెస్టోల ప్రభావం ఏ విధంగా ఉంటుందో మనకు అప్పుడే తెలిసే అవకాశం ఉంటుంది.